హలో ఫ్రెండ్స్, నిన్న రాత్రి కేంద్రం నుండి చాలా పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి. ముందుగా ఎవరైతే కుట్టు మిషన్ స్కీమ్కి అప్లై చేశారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుట్టు మిషన్కి మరియు ఇతర పథకాలకి సంబంధించి మన ఛానల్లో ఫాస్ట్గా మరియు క్లియర్గా అందరికీ అర్థమయ్యే విధంగా మీకు వివరిస్తాం. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇక మ్యాటర్ ఏంటంటే కుట్టు మిషన్లో అప్లై చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక భారీ అప్డేట్ అయితే ఈ రోజు వచ్చిందండి. అంతేకాకుండా ఈ స్కీమ్కి అప్లై చేసి ఇన్ని రోజులైనా కేంద్రం నుండి అయితే ఏ వార్త రాలేదు. ఈ అప్డేట్ గత నెలలోనే రావాల్సింది, కానీ ఎలక్షన్స్ వల్ల ఫైనల్ లిస్ట్ రూల్స్ రాలేదు. కేంద్రం నుండి ఈ పథకానికి ఇంత భారీగా మహిళలు అప్లై చేస్తారని అస్సలు ఊహించలేదు. ఈ పథకానికి కొన్ని లక్షల్లో అప్లికేషన్స్ రావడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టబోతుంది. ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇస్తారు. ఎవరికైతే ఈ అర్హతలు లేవో వారి అప్లికేషన్ ని రిజెక్ట్ లిస్ట్ లోకి పంపి వారి పేర్లనైతే ఈ నెల 22వ తారీఖున తొలగిస్తున్నారు. చాలా మంది అప్లై చేసి కొన్ని నెలల పాటు ఎదురు చూస్తున్నా వారికి ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ కానీ చెప్పొచ్చు. అయితే ముందుగా ఎవరి పేర్లు తొలగించారు, ఎందుకని పేర్లని తొలగిస్తారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషన్ అయితే ఇస్తారని మీకు తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం రేషన్ కార్డుపై రేషన్ తీసుకొని వారి పేర్లు అయితే ఫస్ట్ తీసేస్తున్నారు. అంటే రేషన్ తీసుకొని కార్డులకి ఉచిత కుట్టు మిషన్ అయితే రాదు. అలాగే ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే ఎవరికైతే ముద్రా పథకం కింద ముందుగానే లోన్ తీసుకొని ఉన్నవారు ఈ ఫ్రీ కుట్టు మిషన్ కి అప్లై చేసినా ఉపయోగం లేదు, వారికి కూడా ఎప్పటికీ రాదు. అలాగే అప్లై చేసిన వారి పేరు మీద ₹1,00,000 పైబడిన బండి ఏదైనా ఉన్నా కూడా వారి పేరు తొలగిస్తారు. ఎవరికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే మన పాన్ కార్డ్ పై జరిగిన నగదు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా పరిశీలించి ఫేక్ అప్లికేషన్ ని భారీగా తొలగిస్తున్నారు. అలాగే ఈ పథకానికి అప్లై చేసిన రోజుకి మహిళ వయసు 19 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే ఉండాలి. సో ఫైనల్ లిస్ట్ అతి త్వరలో కేంద్రం తన వెబ్సైట్ లో అయితే ఇస్తుంది. ఇప్పుడు అధికారుల లెక్క ప్రకారం 10 మంది అప్లై చేస్తే దాదాపు 6 మందికి ఈ ఉచిత కుట్టు మిషన్లు అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ కొత్త రూల్స్ తో పాటు ఈ నెల 22న వచ్చే అప్డేట్ మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అర్హతలున్న వారికి మాత్రం వచ్చే నెల చివర్లో అంగన్వాడీ కేంద్రంకి శిక్షణకి సంబంధించిన ఐడి కార్డులు అయితే వస్తాయి. ఈ ఐడి కార్డులు రాగానే 14 రోజుల శిక్షణ చేసి సర్టిఫికేట్ పొందిన తర్వాత అంగన్వాడీ కేంద్రానికి మీ ఐడి నెంబర్ తో ఉన్న బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కుట్టు మిషన్ అయితే ఇస్తారు. శిక్షణ సమయంలో మీకు ఇవ్వాల్సిన డబ్బు కూడా అదే రోజు చెక్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే శిక్షణ 7 రోజులుంటుంది. రోజుకి 500 చొప్పున వారానికి ₹3,500 చెక్ మీ పేరున ఇస్తారు. సంబంధిత బ్యాంకు వెళ్లి నగదైనా తీసుకోవచ్చు, లేకుండా మన బ్యాంక్ ఖాతాలో కూడా వేసుకోవచ్చు. ఇదేనండి విషయం. మరో అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.